బీజేపీ బీఆర్ఎస్ వికలాంగుల ద్రోహులని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జిల్లాలో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవనంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్తో కలిసి విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకు, గీత కార్మికులకు మొట్టమొదటిగా పెన్షన్లు అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని గుర్తు చేశారు. వికలాంగులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అంతేకాకుండా వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు 35 కేజీల అంత్యోదయ కార్డు ఇచ్చింది కూడా అది కాంగ్రెస్ అని తెలిపారు. వికలాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో 6 అంశాలను వికలాంగుల కోసం ప్రకటించారని, కాంగ్రెస్ గెలిపిస్తే 6 అంశాలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సిగ్గు లేకుండా బీజేపీ లంగ మాటలని మాట్లాడుతూ ఉంది. బీజేపీ అగ్రనాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న వికలాంగులు మీ మేనిఫెస్టోని ఎందుకు కాల్చి బూడిద చేయకూడదు? ఏముందయా మీ మేనిఫెస్టోలో వికలాంగుల సంక్షేమం గురించి? అన్ని పేజీలకు పేజీలు రాశారు. అత్యంత అణగారిన వర్గంగా, బడుగు బలైన వర్గంగా, ఆర్థికంగా చల్లా చెదరైన సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం. మీరు మీ మేనిఫెస్టోలో వికలాంగులకి ఇళ్లలో ప్రాధాన్యత ఇస్తారంట. మరి మేము రోడ్ల మీద బతుకుతున్నాం, మరి ఇలా మేము బిచ్చం ఎత్తుకుంటున్నాం కదా, మాకేమైనా ఇండ్లు ఉన్నాయా? మా గతంలో ఇండ్లు ఎవరు ఇవ్వలేదా? పరికరాల్లో ప్రాధాన్యత ఇస్తారట. లాంగ్వేజ్ని అధికార భాషలుగా గుర్తించబోతున్నాం. 4వ అంశంగా వికలాంగుల జీవన భద్రత మంచిగా ఉండే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక పథకాలు ప్రవేశపెట్టబోతున్నాం. గతంలో ప్రవేశపెట్టి అమలు చేసిన ఎన్జిఓస్ ద్వారా. 5వ అంశంగా మరి వికలాంగులకి ఏదైతే విద్య అందాలో ఆ విద్యని మెరుగుపరచడం కోసం, నాణ్యమైన విద్యను అందించడం కోసం రీసెర్చ్ సెంటర్లని ప్రారంభించబోతున్నాం. గతంలో రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించింది కూడా కాంగ్రెస్ పార్టీని. చివరగా 6వ అంశంగా రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం. ఆర్టికల్ 15ని, ఆర్టికల్ 16ని సవరణ చేసి వికలాంగులు వివక్ష లేకుండా బ్రతికే విధంగా అనేక అంశాలని దాంట్లో చేర్చబోతున్నాం. దాదాపు 3 లక్షల మంది వికలాంగులకి మీరు రీఅసెస్మెంట్ చేయలేదు. వాళ్ళు సంవత్సరాల తరబడి ఆ స్లాట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇవన్నీ సవరించి ఈ కొత్త ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏదైతే వికలాంగులకి 6,000 పెన్షన్, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకి 4,000 పెన్షన్ ప్రకటించామో, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 100కి 100% ముమ్మాటికి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. కావాలంటే మీరు 3 మెంటల్ హ్యాండిక్యాప్డ్స్ అని మాకు అర్థమవుతుంది కాబట్టి మీకు కూడా పరీక్షలు చేసి, మీకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చి, మీకు కూడా పెన్షన్ ఇవ్వమంటే ఇచ్చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? రైట్. వికలాంగులకు పెన్షన్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీనే. వితంతువులకి, వృద్ధులకి, కలుగీత కార్మికులకి పెన్షన్ మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. పెన్షన్ పెంచుకుంటూ పోయింది కూడా కాంగ్రెస్ పార్టీనే. 5వ తారీఖు లోపు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చింది కూడా గతంలో కాంగ్రెస్ పార్టీనే. 2018 ఎన్నికల్లో వికలాంగులకి 1,500 నుంచి 3,000, మిగతా వర్గాల వారికి 1000 నుంచి 2,000. 2018 ఆగస్టు 15 మనకి ప్రకటన చేసింది కూడా మొదటగా కాంగ్రెస్ పార్టీని. మీరు ఉస్నాబాద్ సభలో స్పష్టంగా చెప్పారు, ఇది సాధ్యం కాదు పెంచడము అని. ఓట్లు పోతాయని 16 రూపాయలు పెంచుతామని ఇచ్చారు. కానీ ఆ 16 రూపాయలు ఇవ్వలేదు మీరు. చాలా